2021 సంవత్సరంలో నాకు క్యాన్సర్ డయాగ్నోసిస్ అయినప్పుడు రోజు పొద్దున్న లేవడం, హాస్పిటల్కి వెళ్ళడం. ఆలోచన చేయండి, గొలియాతుని ఎదుర్కొంటా ఉన్నాను నేను. అప్పుడు గొలియాతు ఎలాగైతే అయిపోయింది మీ పని అంటదో, పాపం డాక్టర్స్ నేను తప్పు పట్టడం లేదు, కానీ ఆ డాక్టర్స్ రిపోర్ట్ ఏమంటది? అయిపోయింది నీ పని అంటా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ డాక్టర్స్ రిపోర్ట్స్ వింటా ఉన్నప్పుడు నేను ఒకటే అడిగాను దేవుణ్ణి, ప్రభువా, దినమెల్లా నా జీవితం అయిపోయింది, నాకు శ్రమ అని చెప్తున్న ఈ రిపోర్ట్స్, కానీ నీ యొక్క వాగ్దానము నాకు కావాలి. జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము నా మనస్సునకు కావలి ఉంచయ్యా అని అడిగాను. హల్లెలూయా. ఆ యొక్క రిపోర్ట్స్ వస్తున్నా సరే, నాకు నెగిటివ్గా వస్తున్నా సరే, నేను చచ్చిపోతానని చెప్పినా సరే, మరెన్నడూ నేను మాట్లాడలేనేమో అని చెప్పినా సరే, మరెన్నడూ నేను మరొక్కసారి పాడలేనేమో అని చెప్పినా సరే, నాకు సమాధానము దయచేయ్యా. హల్లెలూయా. నేను నిజంగా ఆశ్చర్యపోయాను. నేను నిజంగా ప్రభు ఎదుట నేను ఈ సాక్ష్యాన్ని నేను మీకు చెప్తున్నాను. నేను ఎర్నెస్ట్ గారు హాస్పిటల్లో కూర్చొని ఫోటోలు తీసుకునేవాళ్ళం. చెప్తున్నాను, వీళ్ళని చూస్తూ నేను రాసుకునేదాన్ని, వాళ్ళు ఇలాగున్నారు, వీళ్ళు ఇలాగున్నారని. నేను ఆశ్చర్యపోయిన నిజ సాక్ష్యాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. నా చుట్టూ తుఫాను గాలిలే. నాకు ఇంటి దగ్గర 3 బిడ్డలను విడిచిపెట్టి నేను వెళ్ళాను. చిన్నవాడికి అప్పుడు 3 సంవత్సరాల వయసు. పాలు మాని సంవత్సరం అయింది ఆడికి. అలాంటి పరిస్థితుల్లో నేను అక్కడ క్యాన్సర్ హాస్పిటల్, అది జనరల్ హాస్పిటల్ కూడా కాదు, నా చుట్టూ ఉన్న వాళ్ళకి ట్యూబులు ఇక్కడ ఇంతే. నా చుట్టూ ఉన్న వాళ్ళు వీరే, చావటానికి బ్రతకటానికి మధ్యన తూగుతున్నవారు. నిజానికి లోయలో ఉన్న పరిస్థితిలో నేను వెళ్ళినప్పుడు ఆ స్థలములో దేవుని సమాధానము నా మనస్సు చుట్టూ ఎంత బలమైన కోటగా దేవుడు కట్టాడంటే నాలోనికి భయము రాలేకపోయింది. హల్లెలూయా. నువ్వు ఎటువంటి సమస్యలో నుండి వెళ్తున్నావో నాకు తెలియదు, కానీ మన దేవుడు ఎంత శక్తిమంతుడంటే ఆయన షాలోముని నీకు అనుగ్రహించటము కాదు, నీ మనస్సు చుట్టూ కోటగా ఆయన కడతాడు. నువ్వు ఎటువంటి అగ్ని పరీక్షలో నుండి వెళ్తున్నా, ఎటువంటి తుఫానులో నుండి వెళ్తున్నా, ఎటువంటి భయముకరమైన పరిస్థితుల్లో నుండి వెళ్తున్నా సరే, ఆయన సమాధానము నీకు కోటగా నిలబడి నిన్ను బలమైన రీతిగా బయటకు తీసుకొని వచ్చేది ఆయన సమాధానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాధానం అంటే ఏదో ఒక ఫీలింగ్ కాదు. ఇక్కడ గిద్యోను అంటున్నాడు, నా సమాధానము నీవే అయ్యా. గాడ్, యు ఆర్ మై పీస్. యెహోవా షాలోమ్ అంటే యెహోవాయే సమాధానకర్త. హల్లెలూయా. యెహోవాయే సమాధానము, యెహోవాయే సమాధానకు కర్తయ్య ఉన్నాడు, యెహోవాయే సమాధాన కర్తయ్యగు అధిపతి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే మన సమాధానం, ఆయనే సమాధానమై ఉన్నాడు, ఆయనే సమాధానమును ఇచ్చువాడై ఉన్నాడు, ఆయనే సమాధానమునకు అధిపతి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నేను రోగములో నుండి వెళ్తున్నామేమో, భయంకరమైన కుటుంబ పరిస్థితుల్లో నుండి వెళ్తున్నామేమో, నేను వెళ్ళవలసింది, అయ్యో నాకు ఈ పరిష్కారం వస్తే, నాకు ఈ యొక్క డబ్బులు వస్తే, నాకు ఈ స్వస్థత వస్తే, నా పరిస్థితులు మారితే నాకు సమాధానం వస్తుందని నీవు అనుకుంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నీకు ఒక వ్యక్తి కాదు సమాధానం తీసుకొచ్చేది, నీకు డబ్బు కాదు సమాధానాన్ని తీసుకొచ్చేది, నీకు పరిష్కారము కాదు సమాధానాన్ని తీసుకొచ్చేది, నీకు సమాధానాన్ని తీసుకొచ్చేది యేసు ప్రభు ఒక్కడే. హల్లెలూయా. అందుకే ఆయనకి పేరు ఇవ్వబడింది సమాధాన కర్తయగు అధిపతి. ఆయనకి అధికారం ఉంది మనకి సమాధానం ఇవ్వటానికి. ఎలాంటి అలజడలో నుండి నువ్వు వెళుతున్నావేమో నాకు తెలియదు, నా బ్రతుకు అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావేమో, నేను చాలా పొరపాట్లు చేశాను, ఇంకా నా బ్రతుకుని ఎవరు సరిచేయలేరని నువ్వు అనుకుంటున్నావేమో. మొదటిగా సమాధానమై ఉన్న దేవుడు ఆయన అంటున్నాడు, దేవునితో నీకు సమాధానం ఆయన ఇస్తున్నాడు. దేవుడు మనకి విరోధిగా లేడు, దేవునికి మనం శత్రువులుగా లేము, దేవుని బిడ్డలంగా మారుస్తూ మనకి దేవునితో సమాధానం ఇచ్చాడు. నేను దేవుని యొద్దకు ప్రార్థన చేసినప్పుడు శత్రువుగా ప్రార్థన చేయము, ఆయన
కుమారులుగా, వారసులుగా ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో నా దేవుడు నన్ను దూషిస్తాడేమో, అయ్యో నా దేవుడు నన్ను తూలనాడతాడేమో, నన్ను త్రోసివేస్తాడేమో అన్న భయము నీకు ఏ రోజు వద్దు. ఎందుకంటే సమాధానకర్తయగు అధిపతి అయిన యేసు ప్రభు శిలువ మీద మరణించి నీకు నాకు దూరముగా ఉన్న ఆ అగాధమును, దేవునికి మనకి దూరముగా ఉన్న అగాధమును తొలగించి